వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కూడా ఎన్నికల సీజన్, స్థానిక లోకల్ బాడీస్ ఎన్నికల సీజన్ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ దసరా లోపు అంటే 4 రోజుల లోపులో షెడ్యూల్ విడుదల చేయడానికి, లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనేది అయితే అవుతుంది. ఇంకా అధికారికంగా సాయంత్రానికి కానీ రేపటికో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో బీసీ రిజర్వేషన్ కోసం అంటే 42% బీసీ రిజర్వేషన్ కోసం ఏ విధంగా చేయాలి అని ఆలోచించిన ప్రభుత్వం కొత్త జీవో ఒకటి తీసుకొచ్చి కానిచ్చేద్దాము అనే ఒక ఆలోచనకు వచ్చింది. దాంట్లోనే కలెక్టర్లకు కూడా అదే ఆదేశాలు వెళ్ళాయి. వాళ్ళు కూడా నివేదికలు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్రభుత్వం వచ్చినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దాంట్లో అసలు బీసీ రిజర్వేషన్ల జీవో అనేది చెల్లుబాటు అవుతుందా లేదా అనే దాని మీద చర్చిద్దాం. దాంట్లో ఇక్కడ మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి అమరేంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుందరయ్య గారు, రాజకీయ విశ్లేషకులుగా ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తండు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు. అయితే ఇప్పుడు మొదటిగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ నుంచి మీ అమరేంద్ర గారు చెప్పండి, ఇప్పుడు ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలుకి వచ్చి మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ జీవో ద్వారా వస్తాను అంటుంది. దాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ చూస్తుంది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు? సార్ అందరికీ నమస్కారం. కేకే గారు నమస్కారం అండి. చెప్పండి. ఏదో శాస్త్రం ఉన్నట్టుగా 100 ఎలుకల్ని ఇదిన పిల్లట తీర్థయాత్రలకు పోయినట్టుగా కాంగ్రెస్ యొక్క విధానాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏదో బీసీలకు ఏదో మేము చేసినాం అన్నట్టుగా మేము చూసినాం. వాళ్ళే అయితే 60-70 ఏళ్ళు పరిపాలించారు. 60-70 ఏళ్లల్లా స్థానిక సంస్థలు ఒక పక్కన పెట్టుకుంటే రాజ్యాంగబద్ధమైనటువంటి చాలా ఏళ్ళు పరిపాలించినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు కదా, ఎక్కడ కూడా పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని రిజర్వేషన్లు చేసినటువంటి దౌర్భాగ్యమైన స్థితిని తీసుకొచ్చింది బీసీలకు కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాత్రం ఇది నిజం. అంతో ఎంతో ఆ అంబేద్కర్ గారి వల్లనో లేకపోతే ఆ వర్గాలలో ఉన్నటువంటి చైతన్యం వల్లనో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తెచ్చి కొంత మటుకు వాళ్ళకి న్యాయం జరిగినమాట వాస్తవం. కానీ బీసీలను ఎప్పుడు ఆ సమయానికి వాడుకొని వదిలేయడమే వీరి లక్ష్యం. అందులో ఇంకోటి ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఒక వ్యక్తిత్వం చెప్తా నేను. రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు పక్కన పెడితే ఒక మీటింగ్ లో ఆయన క్లారిటీగా, పెద్దలకు కూడా తెలుసు, ఒక మీటింగ్ లో రెడ్లకు రాజ్యం ఉండాలి, రెడ్లు మీ పార్టీలను అన్నిటినీ రెడ్ల చేతిలో పెట్టండి అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీ పార్టీలన్నీ రెడ్ల చేతిలో ఉంటేనే ఈ యొక్క పరిపాలన విధానం తెలంగాణలో బాగుంటుందని చెప్పినటువంటి దౌర్భాగ్యమైన స్థితి రేవంత్ రెడ్డి గారిది. ఆయన 42% రిజర్వేషన్లు తెస్తా అంటే కూడా నేనైతే నమ్మ. ఎందుకంటే ఇది ఒక స్థానిక సంస్థలలో గేమ్. ఎందుకంటే ఆయనకి ఎక్కడ కూడా పుటగతులు లేవు. ఇప్పుడు ప్రజలలో లేదు సార్, ప్రజలలో విశ్వాసం కోల్పోయారు. కాదు, పిసిసి ప్రెసిడెంటే చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ బీసీ లీడర్ అన్నట్టుగా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తిరుగుతున్న తీర్థయాత్రలు తిరుగుతున్న పిల్లులందరికీ, మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. ఆ రోజు మనం మీరు నోరేడా పెట్టుకున్నావు, రెడ్లకే అధికారం ఇవ్వాలి, రెడ్లకే అధ్యక్షులు ఇవ్వాలి, రెడ్లకే అన్ని పరిపాలనా విభాగాలు అందజేపుకున్నప్పుడు నేను రెడ్లను విమర్శించలేను. నేను కూడా ఒక చిన్నప్పటి నుంచి మల్లు నరసింహారెడ్డి గారిని చూసిన, మా ప్రాంతంలో ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మా దగ్గర ఉన్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి మంచి మనుషులను చూసినాం. కానీ ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఆ జాతికే అపకీర్తి చేసే వ్యక్తులను అయితే చూడలే. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఏమంటాడో, మళ్ళీ ఆయన పదవి ఏమైనా ఊడుతుందని భయం అవుతుందో ఆయనకేమో తెలియదు. కానీ ఎవరైనా ఆయన ఎక్కడన్నా, నేనేమంటున్నా, ఒక్కటి కేకే గారు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకు కూడా తెలుసు,
ఇవాళ ఆయన పక్కకున్నటువంటి వ్యక్తులందరినీ తీసుకోండి, వేమిరెడ్డి నరేందర్ రెడ్డిని తీసుకోండి, నిన్న మొన్న సిఎండిగా పనిచేసినటువంటి ఎల్ఎన్టీకి సిఎండిగా పనిచేసినటువంటి వ్యక్తిని రెడ్డిని వేసుకున్నాడు, మళ్ళా ప్రభుత్వ సలహాదారుని వేసుకున్నాడు. అయోధ్య రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, రేపు శివాదేవ్ రెడ్డి, వీళ్ళందరినీ రెడ్లు వేసుకుంటా పోకుండా ఈయన బీసీలను చేస్తా న్యాయం అని చెప్తే ఎక్కడైనా నమ్మొస్తుందా అండి? నేను చెప్తున్నా, ఆ రోజు కేసీఆర్ గారిని ఐఏఎస్ ఆఫీసర్లు లేరు మీ పక్కన, ఐపీఎస్లు లేరు మీ పక్కన, మీ పిఎస్లు లేరు మీ పక్కన అని దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీలకు న్యాయం చేశాడంటే మాత్రం నేను నమ్మ. ఇంకొకటి, ఈ రోజు స్థానిక సంస్థలు పెడతా అంటున్నారు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు పెడతా అంటుండ్రు. నేనేమంటున్నా అంటే మొట్టమొదటిగా ఈ గ్రామానికి ఈ భారతదేశానికి పట్టుకోమలని చెప్పినటువంటి గ్రామాలే పట్టుకోమలని చెప్పినటువంటి గాంధీజీ మాట మరిచి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులను వదిలిపెట్టి ఇవాళ నిధులు లేక అక్కడ పరిస్థితులు బాగాలేక కనీసము బ్లీచింగ్ పౌడర్ లేదండి, బతుకమ్మ పండుగ వస్తుంది కనీసం సున్నం వేస్తాను సున్నం లేదండి, అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లకు ట్రాక్టర్లలో డీజిల్ లేదండి. ఈయన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయని కనీసం జ్ఞానం లేకుండా మేము ఎంపీటీసీ జెడ్పీసీలకు పోతాము, ఆ ఫస్ట్ ఎలక్షన్లకు పోతామని చెప్పడం కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను అంటున్నారు కానీ మంగళవారం నోటిఫికేషన్ వస్తుంది ఇది అని. చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కాదు కానీ మధ్యాహ్నం ఏజుల్లో అందరికి తెలుసు, ఓ స్త్రీ రేపు అని గోడల మీద రాసేటోళ్ళు అప్పుడు, ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా అని. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా ఓ స్త్రీ రేపురా అన్నట్టుగా చేసి ఇంకెప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దొరుకుతుందా? ఎందుకంటే వీళ్ళకి ఒక బుద్ధి ఉంది, కాళేశ్వరం కూలిపోయింది అన్నారు, కాళేశ్వరం క్లియర్ గా అయిపోయింది, తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇది అంతా అది నిర్ధారణ కాలేదు, తర్వాత గొర్రెలు అన్నారు, మేకలు అన్నారు, ఇవన్నీ ఎక్కడ కూడా ప్రజలకు ఒప్పుకుంటలేరు. సిగ్గు లేకుండా రైతులకు మేము 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తా అన్నారు. కేసీఆర్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా రైతు బంధు అనేది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అండి? నేను రైతు బంధు చైర్మన్ గా చేసిన, ఇవాళ 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తుంటే ఆ రోజు ఏదన్నా రైతు కరెంట్ షాక్ కొట్టినా, లేకపోతే ఎక్కడన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినా, లేకపోతే ఇంకేమైనా యాక్సిడెంట్ లో చనిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తే పాలోడు పగోడు పక్క రైతు రాను టైంలో ఆ రైతుకు చేయూతనిచ్చినటువంటి గౌరవమైన కేసీఆర్ ని పెట్టి మేము 2 పంటలు ఇస్తా సిగ్గులేనోడు, 3 పంటలకు ఇవ్వాలి, 3 పంటలకు కూడా ఈ పైసలు సరిపోతాయా, ఆ పైసలు సరిపోతాయా? రైతు బీమా పైసలు కట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో గవర్నమెంట్ ఉంది. ఎలక్షన్లు పెడితే వాళ్ళు జీరో అవుతారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు డిపాజిట్లు దక్కాయనే ఉద్దేశంతో ఇది ఒక నాటకం ఆడుకుంటా సంవత్సరం ఈ 2 సంవత్సరాలు గడుపుకుంటా సంవత్సరం పరిపాలనని మొత్తం కూడా గాడి తప్పించి వాళ్ళు గెలవలేమనే స్థితిలో ఈ రోజు స్థానిక సంస్థలు అనే నాటకం ఆడుతున్నారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టా గానీ వీళ్ళని ప్రజలు చీల్చి చెండాడడానికి రెడీ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పేరు చెప్పుకొని నిన్న మొన్నటి దాకా ఫైరవులు, ఆయన బాధ ఆయనకే ఉంది, ఢిల్లీకి పోతున్నాడు, ఎవరు నా సీటు కూస్తారు అని చెప్పి ఈ నాటకాలు ఆడుతున్నాడు. సందర్భము 100% ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ స్థానిక సంస్థలు రావాలే, ప్రజలకు నిజమైన న్యాయం కావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇప్పుడు వచ్చేస్తే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అటు కాంగ్రెస్ ని తర్వాత టీఆర్ఎస్ ని ఎదుర్కొని బీజేపీ నిలబడుతుందా, లేకపోతే ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవటానికి కారణం బీజేపీ అని ఇప్పటికే కూడా వాళ్ళు కేంద్రంలో పాస్ చేయట్లేదు, ఇదంతా కూడా అని ఒక ప్రాపగాండా కాంగ్రెస్ చేస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఇప్పుడు కొత్త జీవో మీద ఎన్నికలకు వస్తే సుందరయ్య గారు చెప్పండి. కేకే గారు, ఈ సంస్థాగత స్థానిక ఎన్నికలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఫస్ట్ నుంచి మేము చెప్తున్నట్టుగా బీజేపీ సర్వసన్నద్ధంగా తయారుగా ఉండి ఎదురు చూస్తుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చినా సిద్ధంగానే ఉన్నారు బీజేపీ కార్యకర్తలు కానీ కేడర్ కానీ. ఈ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మనం జిల్లాల వారీగా చూసుకుంటే జెడ్పీటీసీ ఇతర జిల్లాల వాతావరణం కొంచెం నగరానికి భిన్నంగా ఉంటుంది. కానీ ఇంత విశ్వనగరంగా మహానగరంగా మారిన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజల యొక్క జీవన
శైలి ఏదైతే ఉందో ఉదయం మొదలుకొని రాత్రి ఇంటికి చేరుకునే వరకు కూడా అత్యంత దయనీయంగా దుర్భరంగా మారిపోయిందండి. అంటే నేను అనేది జీవన ప్రమాణాలు కాదు, జీవన స్థితి. అంటే ట్రాఫిక్ కానివ్వండి, చిన్నపాటి వర్షానికి మునిగిపోవడం కానివ్వండి, పారిశుధ్యం కానివ్వండి, శానిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక సిటిజన్ సర్వీస్ కి సంబంధించిన ఏ సేవా కార్యక్రమం కూడా నగర ప్రజలకి అందని ద్రాక్ష పండుగానే మారింది. గత 10 సంవత్సరాలు, ఇప్పుడున్న ఈ గడిచిన ఈ 2 సంవత్సరాలు కూడా బీజేపీకి అందుకనే కిందటి 10 సంవత్సరాలు కూడా విసిగి వేసారిపోయి ఎన్నడూ మేము చూడని సంఖ్యలో మాకు కార్పొరేటర్ని గెలిపించిన చరిత్ర ఈ నగరానిది. సో ఇప్పుడు కూడా కేకే గారు బీజేపీకి పట్టం కట్టి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇక్కడ నేనేదో నా బీజేపీ యొక్క ప్రచారం మాట్లాడడానికి కాదు, ఒక సామాన్యుడిగా నేను ఒక బీజేపీ యొక్క వేదిక మీద మాట్లాడుతున్నట్టు కాదు, నేను ఒక సగటు మనిషిగా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఈ 2 పార్టీల్ని చూసాం. మాకు మేయర్ ఇస్తే ఇంకో పార్టీకి, మాకు అంటే బీజేపీ కాకుండా ఒక న్యూట్రల్ తటస్థమైన వ్యక్తిగా మాట్లాడాలని చేసే ప్రయత్నంలో 3వ పార్టీకి అవకాశం ఇస్తే ఏ మాత్రమైనా మెరుగైన జీవన ప్రమాణాలు ఈ జంట నగరాలకి కల్పిస్తారేమో. అంటే ఇప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని అండర్ పాస్లు కట్టినా, ఎన్ని రోడ్లు సరి చేసినా, ఎక్స్పాండ్ చేసినా కూడా రోజు రోజుకి మరింత కష్టతరం అయిపోతుంది. కానీ నగరంలో ఉండే జీవనం, ఈ యొక్క సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలు, సపోజ్ మీ ఇల్లు ఇంకొక అమరేంద్ర గారి ఇల్లు, మోహన్ రావు గారి ఇల్లు 10 కిలోమీటర్ల దూరంలో మీ ఇల్లు ఉంది. వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? పీక్ అవర్స్ లో మినిమం 1 అవర్, 1 అవర్ 20 మినిట్స్, 1 అవర్ 45 మినిట్స్. ఇప్పుడు వరుసగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు ఎక్కడ మేఘావృతం అయితే అక్కడ వర్షం కురిచేస్తుంది. యూనిఫామ్ గా మొత్తం నగరం అంతా పడుతుంది ఒక చోట అంటే అట్లా కాదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ నిండిపోవడం, మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ అయిపోవడం, ఇళ్లలోకి నీరు వచ్చేయడం, ఆ ఫెడరల్ ఏదైతే ఒక FTL పరిధిలో ఉన్న ఇళ్లు కూడా కొట్టుకుపోవడం, వాళ్ళకి మోకాళ్ళ లోతు నీరు. అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది నిజాం పరిపాలించి ఇప్పుడు వరకు ఏర్పడిన వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేసిన గవర్నమెంట్ ఏదీ లేదండి. కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి. గతంలో బీఆర్ఎస్ చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా బొటాబొట్టి 100 సీట్లు సిటీలో ఉన్నదాన్ని 150 సీట్లు చేశాడు. కేటీఆర్ ఏం చేశాడు? 150 సీట్లు చేశాడు నగరంలో కార్పొరేటర్స్ ని. 150 సీట్లు 48 మేము గెలుచుకున్నాం. అయినా కూడా వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి కొంచెం మెరుగైన పరిపాలన అందించుంటే, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఒక మెరుగైన పరిపాలన ఇచ్చిండి ఉంటే కొంతవరకైనా ఈ ప్రజల యొక్క జీవన విధానం మారేది. అసలు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిన వాడి తలరాత ఎప్పటికి వెళ్తారో వాడికి తెలియదు. 5 o'clock 6 o'clock బయటపడితే భార్యనో కొడుకో ఫోన్ చేస్తే ఎన్నింటికి వస్తాడంటే తెలియదు. ఈ సిటీ కండిషన్ బట్టి ఉంటది, నా చేతిలో ఏం లేదు. అలా అంటే గ్రామాల్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? మీరంతా గ్రామాల్లో కూడా సిద్ధంగానే ఉన్నారా? నేను అనేది సార్, బీజేపీ హైదరాబాద్ తెలంగాణకి అద్భుతాలు చేసింది ఈ సంస్థాగత స్థానిక ఎన్నికల్లో అనే ఒక ప్రచారాన్ని నేను ఇక్కడ వినిపించట్లేదు. రోజు రోజుకి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం, ప్రముఖంగా హైదరాబాద్ నగర జీవనం చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. విశ్వనగరం అని మనకు వస్తున్న ప్రాజెక్టులు చూసుకుని అన్ని పార్టీలు, గతంలో పాలించిన పార్టీలు, ఇప్పుడు ఏలుతున్న పార్టీలు భుజాలు తరుచుకుని గొంతెత్తి చాటుకుంటున్నాయి. కానీ నిజంగానే సిటీ శరవేగంతో వ్యాప్తి చెందుతుంది, వ్యాప్తి చెందుతుంది. అభివృద్ధి ఏంటంటే కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త సంస్థలు వస్తున్నాయి. కానీ మౌలిక సదుపాయాలు, కామన్ మ్యాన్ యొక్క బేసిక్ నీడ్స్ అనేవి ఏ కోశాన కూడా మెరుగుపడటం లేదు. ఇప్పుడు యాజ్ సచ్ బీజేపీ పార్టీ మనిషిగా మాట్లాడాలంటే విసుగు చెందిపోయిన ఈ 2 పార్టీలతోటి ప్రజలు ఎప్పుడు సంస్థాగత ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీకి మాత్రం పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు అంటే సార్ చెప్పినట్టుగా మాకు హైదరాబాద్ లో సీట్లు వస్తాయి, గ్రామాలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా సర్పంచ్ ఒప్పుకున్నాడు. మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా గానీ గ్రామాలలో రాలేము, మా పార్టీ గ్రామాలలో లేదు, ఎక్కడో ఉన్నది. మా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి సీట్లలో జరిపోయింది. ఆయన
ఆయన ఆయన గ్రామాలలో పట్టణాన్ని అభివృద్ధి గ్రామాలలో చేసిందా చేయలేదా అనేది బీజేపీ యొక్క దూకుడు ఏ స్థాయిలో ఉందో మీరంతా అసూయ చెందే స్థాయిలో ఉంది అని చెప్పడానికి నేను మళ్ళీ నాకు అవకాశం ఇస్తారు, అప్పుడు చెప్తాను. ఓకే. ఇప్పుడు మోహన్ రావు గారు ఆయన కాంగ్రెస్ ఆయన కూడా వస్తున్నట్టు, కానీ ఇప్పుడు మోహన్ రావు గారు మీరు చెప్పండి, ఒక రాజకీయ విశ్లేషకులుగా మామూలుగా పరిస్థితిని అంతా కూడా అన్ని రాజకీయాలని అంచనా వేస్తున్న ప్రొఫెసర్ గా మీరు ఇప్పుడు కాంగ్రెస్ కొత్త జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకి రావటం అనే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆ పరిస్థితులన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయంటారు? అసలు యాక్చువల్ గా మీరు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్స్ తీయడం వెనకాల కాంగ్రెస్ కు పరిస్థితి అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ జీవో తీసుకొచ్చారు. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు, ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ కొంచెం ఇరకాటంలో పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అనివార్యంగా వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయాలి, చేశారు. అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా దీన్ని చేశారు, గవర్నర్కి వెళ్ళింది, గవర్నర్ ఆమోదం పొంది వచ్చింది. కాకపోతే ఇప్పుడు $1 million క్వశ్చన్ ఏంటంటే ఇది ఒకవేళ న్యాయస్థానానికి కనుక వెళ్ళినట్టయితే ఎంత మేర నిలుస్తుంది అనేది $1 million క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నప్పుడు ఈ అంశాల గురించి చర్చించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% కంటే ఎక్కువ దాటకూడదు అనేది ఉంది. ఇది ఈ సమస్యను ఎదుర్కోవాలి అంటే వీళ్ళు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉండేది. 9th షెడ్యూల్లో పెట్టాలంటే దీనికి వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ అనేది అవసరం. కాబట్టి ఇది ఎంతవరకు నిలుస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఇంకపోతే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అల్టిమేట్ గా నిర్ణయించాల్సింది ప్రజలే. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా మనకి లేదు. తర్వాత కొన్ని ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. దాని గురించి మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ మనం 2 క్లబ్ చేశారు. స్థానిక సంస్థలు అన్నప్పుడు మనకి స్థానిక సమస్యలను ప్రధానంగా 2 రకాలుగా చెప్పొచ్చు. గ్రామీణ స్థానిక సంస్థలు, తర్వాత నగర లేదా పట్టణ గ్రామీణ సంస్థలు అని. ఇక్కడ ముఖ్యంగా కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి చర్చ అనేది గ్రామీణ స్థానిక సంస్థల గురించి మనం మాట్లాడుతున్నాం. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సుమారు 20 మాసాలు అయిపోయిందండి. ఈ గ్రామీణ స్థానిక సంస్థలను రద్దు చేసి సుమారు 20 మాసాలు అయిపోయింది. దీని ఫలితంగా ఏమైందంటే వీళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ నేశారు. పర్టికులర్ గా గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్స్ నేశారు. ఒక్కొక్క స్పెషల్ ఆఫీసరు 2 లేక 3 గ్రామ పంచాయతీలు చూస్తున్నారు. కానీ నాకున్న అనుభవం ఏంటంటే వీళ్ళెవరు కూడా గ్రామాలకు రావట్లేదు. గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి పాలన అనేది పూర్తిగా స్తంభించిపోయింది. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. కాబట్టి అనివార్యంగా ఎన్నికలు ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫండ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మొదటి నుంచి కూడా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్య ఏంటంటే నిధులు. జనరల్ గా మేము చెప్తూ ఉండేవాళ్ళం స్థానిక ప్రభుత్వాలకు నిధులు లేని విధులు ఇస్తున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదండి. ఎందుకంటే ఈనాడు కనుక మనం చూసుకున్నట్టయితే వాటి నిర్వహణ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత ఇందాక నాకంటే ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి యొక్క 2,300 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల రాలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి యొక్క విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే అర్బన్ ప్లానింగ్ వచ్చినట్టయితే మన బీజేపీ సార్ చెప్పారు, నాయకులు చెప్పారు, ఈ అర్బన్ ప్లానింగ్ అనేది డిఫెక్టివ్ గా అన్ని చోట్ల కూడా ఉంటుంది. పర్టికులర్ గా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ తీసుకున్నా, మీరు బెంగళూరు తీసుకున్నా, ఈవెన్ ఢిల్లీ తీసుకున్నా, దేశ రాజధాని ఢిల్లీని తీసుకున్నా కూడా ఒక 2-3 గంటలు పెద్దగా వర్షం పడ్డట్టయితే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఎవరున్నా కూడా ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా అర్బన్ ప్లానింగ్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పుకోక తప్పదు. అర్బన్ ప్లానింగ్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. కాంగ్రెస్ అసలు సిద్ధంగా ఉందా లేదా ఉన్న దానికి వస్తోంది అని మాట్లాడటానికి కాంగ్రెస్ నుంచి కండు శ్రీనివాస్ యాదవ్ గారు లైన్ లోకి వచ్చారు. ఇక్కడ శ్రీనివాసరావు గారు వినపడుతున్నారు దీంట్లో? కేకే గారు ఒక్క నిమిషం నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. కాంగ్రెస్ సిద్ధంగా ఉందా లేదా అనేటువంటి ప్రశ్న మీరు లేవనెత్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఎన్నికలు జరిపించాలని మీకు తెలుసా? మనందరికీ తెలుసు
హైకోర్టు డైరెక్షన్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల ఎన్నికలు జరిపించాలి అని హైకోర్టు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎన్నికలు అనేవి అదొకటే కాదు, హైకోర్టు డైరెక్షన్ ఉందనే కాదండి. స్థానిక ప్రభుత్వాలు అనేవి డీసెంట్రలైజేషన్ లో పార్ట్. మనం డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అనేవి స్థానిక సంస్థలు. కాబట్టి ఇంకా అనివార్య ఇంకా దీన్ని పొడిగించడం అనేది సరైనటువంటి అంశం కాదని అనుకుంటున్నాను. అదే దీని మీద మాట్లాడడానికి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు శ్రీనివాసరావు గారు దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక 4 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేసి షెడ్యూల్ను ప్రకటించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్న దాంట్లో కాంగ్రెస్ నిజంగానే సిద్ధంగా ఉందా, లేకపోతే ఈ కోర్టు గడువు మేరకు అంతా కూడా చేయాలి కాబట్టి ఎన్నికలకి సిద్ధమవుతోందంటారా? సార్, ఒకటి కాంగ్రెస్ పార్టీ రీతిల విషయంలో చిత్తశుద్ధి లేకుంటే వాస్తవం కూడా దేశవ్యాప్తంగా ఇప్పటికీ గతంలో అంటే భారతదేశ వ్యాప్తంగా చూస్తే రాజ్యసభ సభ్యులు కానివ్వండి, మిగతా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, నామినేటెడ్ల కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎక్కువ చేయడం జరిగింది. అది కాకుండా కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేకుంటే మొన్న 2 దఫలుగా కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర అంటే ఒకటి తలకటోరా స్టేడియంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అనుకోండి, కొంతమంది మంత్రులు వచ్చి 42% కోసం ధర్నా చేయటం, దేశ స్థాయిలో మిగతా అన్ని పార్టీలు ఏదైతే మా ఇండియా కూటమికి సంబంధించిన మిగతా పార్టీల నుంచి కూడా ఎంపీలు రావటం, వారు కూడా ఈ 42%కి సంఘీభావం తెలపడం, ఇవన్నీ అంటే దరిమిలా జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ కలెక్టర్ల సమావేశాలు పంచాయతీరాజ్ అయిపోయి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ చేసారు. అంటే ఎన్రోల్మెంట్ అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చుకుంటూ ఎలక్షన్లకు పోయేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటుంది. ఆ విధంగానే ఎలక్షన్లకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఒక ఏపు రైతు సమస్యలు, యూరియా సమస్య కానీ, తరువాత మిగతా అంటే రోడ్లు సరిగ్గా లేవు, వీటన్నిటి పరిస్థితుల్లో రైతుల నుంచి కావచ్చు, లేకపోతే మిగతా రూరల్ ఏరియా నుంచి కావచ్చు, ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం లేదంటారా? అంటే ఈ యూరియా సమస్యకు వస్తే ఇప్పుడు అందరూ గతంలో చర్చ జరుగుతుంది, ప్రజలు కూడా ఇంతో తెలియగలరు సార్. యూరియా సమస్య కేంద్రం కావాలనే అంటే లోడ్లలో జాప్యం చేస్తుంది. అయినా ఇప్పటికి ఆల్మోస్ట్ 60% రైతుల సమస్యలు తీరిపోయినాయి. సరే వస్తున్నాయి, ఎప్పటికప్పుడు మా తుమ్మల గారు ఎప్పుడు లోడ్లు వస్తున్నాయి ఏందో సరే రైతులకు కూడా విజ్ఞప్తి మేరకు జరుగుతుంది. అంటే ఇది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకోసమే కేంద్ర ప్రభుత్వం మాకు ఏదైతే రావాల్సిన ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియాను ఉంటే దాన్ని లేట్ చేసుకుంటూ రావడం వల్ల ప్రజలకు కొంచెం వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. దాన్ని మేము ప్రజలకు అరే బాబు ఇది కాదు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, మనకు కేంద్రం నుంచి రావాలి కాబట్టి ఆలస్యం జరుగుతుంది అని చెప్పి మా మంత్రులు స్థానిక నాయకులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా రోడ్లు దెబ్బతిన్నా, యూరియా సంక్షోభం ఉన్నా, ఏది ఉన్నా ప్రజల ముందుకు వెళ్ళి ఈ 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళడం ఖాయం సార్. అమరేంద్ర గారు, బీఆర్ఎస్ నుంచి మీరు చెప్పండి. ఇక్కడ నిన్న మీ నాయకుడు కేటీఆర్ గారు ఈ రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు అందరినీ కూడా మొత్తం సార్ ఈ ఎన్నికల మీరు అడిగే ముందు సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దానికి ఒక్క మాట చెప్తా. నేను ఒక్క మాట చెప్తా. యూరియా అనేది కేంద్రంలో ఉన్నది అని చెప్తున్నాడు, వాస్తవమే. కేంద్రంలో ఏది లేదు సార్. కేంద్రంలో జిఎస్టి ఉంది. కేంద్రంలో ఇప్పుడు గ్రామీణ సర్పంచులు వస్తే, స్థానిక సంస్థలు వస్తే ఇన్ని కోట్లు వస్తుందని ఉంది. అవి అయితే దానికి చేసి డబ్బులు అడిగే స్థితిలో లేరు. కానీ మీకు ఒక విషయం చెప్తా, నేను 1990లో ఒకసారి పోతాను ఇప్పుడు. ఎందుకంటే ఈ యూరియా అనేది ఈ బుక్కుడు ఇప్పుడు అలవాటు లేదండి వీళ్ళకు. ఈ బుక్కుడు యూరియా నేను చేన్లలో వేస్తాను అనుకున్నాం, కానీ ఈ కుంభకోణాలు చేసుట్లా నేను మంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఉన్నప్పుడే 100 కోట్ల కుంభకోణం, గడ్డి కుంభకోణం, ఈ యూరియా కుంభకోణం, యూరియా బుక్కిన వాళ్ళు నీకు ప్రత్యక్షంగా తెలుసు. కేకే గారు, ఈ సీతారాం సార్ గారు, మోహన్ సార్ కూడా తెలుసు. ఆ 100 కోట్ల కుంభకోణంలో తెలంగాణ వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ స్ట్రైకర్స్ ఉన్నారని తెలుసు. ఇవాళ కాదు వీళ్ళు. నేను ఒక్క విషయం చెప్తా, యూరియా అనేది ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఉంది కదా యూరియా, ఇప్పుడైతే కొత్తగా లేదు కదా. కేసీఆర్ గారు దూరదృష్టితోటి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఏమన్నాడు, ఒక ఆయన వచ్చి చెప్పులు పెడుతుర్రు, యాక్షన్ చేస్తుర్రు, టీవీలో చేస్తుర్రు, ఇదంతా బూటకం అన్నారు.
రెండోసారి ఏమన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, అసలు ఇదంతా కావాలని కొంతమందికి లక్షల రూపాయలు ఇచ్చి యూట్యూబ్ వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, అసలు లైన్ లో నిలబడ్డోళ్ళంతా రైతులు గారు, వాళ్ళు ఉత్తర తిరిగేటోళ్ళు, కావాలని బీఆర్ఎస్ వారి పార్టీల వాళ్ళు రైతులు నిలబడడానికి కొన్ని రోజులు పాపం గడుపుకున్నారు. లాస్ట్ కు వచ్చే వరకల్లా చేతులు ఎత్తేసి రైతులే నిలబడుతున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద అవుతుంది అని ఢిల్లీలో పోయి ధర్నా చేసామని శ్రీనివాస్ యాదవ్ 100% మీరు ధర్నా చేసిన దానికి స్వాగతిస్తున్నాం. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలు వచ్చారు కానీ ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాడు, మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మీ ప్రధానంగా ఉన్నటువంటి ఖార్గే రాడు, మీ సోనియా గాంధీ రాదు. మీరు దానికి ధర్నాకు ఏమన్నా దానికి మీకున్నదని ప్రజల ప్రజలకు తీసుకుపోతారనే ఒక నమ్మకం మీకున్నదా? ఏదో తూతు అంబాలుగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఒక ధర్నాలు చేసిర్రు, మేము స్వాగతిస్తున్నాం అది కూడా. దానికి ఇంక వీళ్ళు ఏమంటారు అంటే ఎన్డీఏ కూటమి చేస్తే బీఆర్ఎస్ పార్టీ రాలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా నేను కూడా ఒక రైతును చెప్పులు పెట్టామా ఎప్పుడన్నా? విత్తనాల కొరత వచ్చిందా? మీకు ఒక విషయం చెప్తానండి, ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, సార్ సీతారామ సార్ కూడా వినాలి, మోహన్ సార్ కూడా వినాలి, నేను ఒక మాట చెప్తా, ఎక్కడ లేని విధంగా నకిలీ విత్తనాలు అమ్మితే, నకిలీ ఎరువులు అమ్మితే పీడీ యాక్ట్లు పెట్టి దేశ ద్రోహుల మీద ఏ కేసులు అయితే పెట్టే ఆ కేసులు నకిలీ విత్తనాల మీద పెట్టి అరెస్టు చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. వీళ్ళన్ని మభ్యపెట్ట మాటలు మాట్లాడతారండి. యూరియా వీళ్ళు ఏది ఇవ్వరండి, అన్ని మాటలతోటి చేతలతోటి వీళ్ళు గడుపుకునే పోయే వాళ్ళు వీళ్ళంతా. స్థానిక సంస్థలలో రేపు నేను 100% చెప్తున్నా, గ్రౌండ్ రియాలిటీ రేపు బీజేపీ వాళ్ళకైతే కనీసం సర్పంచులు కూడా ఉండరు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు. ఏదో గఫ్లత్ మోడీ ముఖం చూసి ఏదో తిమ్మిరి పంపి చేసి మేము 15,000 చేస్తాం, మేము ఆ రాజ్యంతో చేస్తున్నాం, ఆపరేషన్ సింధూరంతో చేస్తున్నాం, లేకపోతే టెర్రరిస్టుల పాత్ర చేస్తున్నాం అని చెప్పి రాముని పేరు చెప్పి కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ ప్రజలకు సేవ చేస్తున్న దాంట్లో సక్సెస్ కాలేరు. ఈ రోజుకు నేను ఛాలెంజ్ చేస్తా వాళ్ళని, సీతారామన్ గారిని ఒక్కనే మాట్లాడుతా, మీకు ఎన్ని జెడ్పీటీసీలు వస్తాయి, మీరు ఎన్ని జెడ్పీ చైర్మన్లు అవుతారు, మీరు ఎన్ని ఎంపీటీసీలు వస్తాయి, మీరు ఎన్ని సర్పంచులు గెలుస్తారో గుండె మీద చేసుకొని చెప్పమనండి, నేను చెప్తా. మేము ఎంతమంది వస్తాం, ఎన్ని ఓట్లు పడతాయి, మాకు ఓట్ల శాతం ఎట్లయింది అనేది నేను చెప్తా. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కొక్క మాట మాట్లాడిందండి. అసలు దీన్నంతా మసిబూసి మారడికాయ చేసి వీళ్ళంతా యూట్యూబ్ ఛానళ్ళని గతంలో పెట్టుకొని ఎవరిని తిట్టిపించిరండి? ఇవాళ యూట్యూబ్ ఛానల్ చేస్తే ప్రజలు తిడుతురండి హైడ్రా విషయంలో. వీళ్ళకి ఓట్లు ఎట్లా పడతాయండి? మీరు మీకు ఇంకో బీజేపీకి ఒకటి చెప్తా, పట్టణం అంటే అభివృద్ధి చెందలేదు అన్నాడు, పట్టణంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదు అంటాడు. ఒకటి ఉప్పల్లో ఉన్నటువంటి ఉప్పల్ టు రామంతపూర్ లో కేకే గారు ప్లీజ్, ఉప్పల్ టు రామంతపూర్ కు ఒకటే ఒక ఫ్లైఓవర్ అండి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అది 10 సంవత్సరాల సంది, 12 సంవత్సరాల సంది. ఆన్నే కిషన్ రెడ్డి ఉంటాడు, ఆన్నే అందరు ఉంటారు. వీళ్ళు ఒక్క ఫ్లైఓవర్ కంప్లీట్ చేయని ఘనత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉందండి. ఇట్లాంటి వాళ్ళకి ఓట్లేస్తారండి ప్రజలు? అప్పుడు మీరు గతంలో జరిగింది ఏదో మసిబూసి మార్గాలు 2,000 ఇస్తే 4,000 అదన్నారు ఇదన్నారు, రెడ్లను రెచ్చగొట్టిర్రు, వీళ్ళని రెచ్చగొట్టిర్రు, ప్రజలను రెచ్చగొట్టి మీరు ఇవాళ మొన్న ఒక మాట అంటాడు ఆయన, కమ్యూనిస్టులను ఉండాలి కానీ కమ్యూనిస్టులకు ఓట్లు ఉండొద్దట, కానీ ఓడగొట్టే తనం ఉందట. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలను నాశనం చేసిన పార్టీ ఏదండి? కమ్యూనిస్టు ప్రశ్నించకుండా చేసిన పార్టీ ఏదండి? ఇలా కమ్యూనిస్టులను వ్యతిరేకంగా మీరు జరుపుతున్న దమనకాండకు బలైంది సిపిఐ కాదండి. ఇంకా బుద్ధి లేకుండా మీటింగ్లు పెట్టి వాళ్ళ ముంగడి చెప్పుకుంటారా మీరు? సిపిఐ పార్టీని కమ్యూనిస్టులను నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళతో జత కడతారు కమ్యూనిస్టులకు సిగ్గు లేదు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలకు సిగ్గు లేదు వాళ్ళకు, ఇంకా వాళ్ళని ఎవడేసుకొని తిరుగుతున్నారు. స్థానిక సంస్థలలో రేపు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు, 100% గా బుద్ధి చెప్తారు. ఈ బీజేపీ వాళ్ళు రాముని కథ అయిపోయింది, ఈ పహల్గామ్ కథ అయిపోయింది, ఆపరేషన్ సింధూరం పాట అయిపోయింది. ఇక కొత్త పాట ఏదైనా ఉంటే ఇప్పుడు వెతుకుతురు తప్ప కానీ వీళ్ళతోటి కాదు. ప్రజలు తప్పకుండా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ద్రావిడ్ కల్చర్, ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు, ఆత్మాభిమానం గొప్పగా ఉంటది కాబట్టి ఈ 2 పార్టీలను కూడా బొందబెట్టే రోజులు రానున్న రోజుల్లో ఉన్నాయని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపిస్తాయని తెలియజేస్తున్నారు. బీజేపీ అంటే
బీజేపీ అంటే ఆ. బీఆర్ఎస్ కి ఒక నిద్ర లేని రాత్రుల్లాగా అయిపోయింది. ఓడిపోయిన రెండు సంవత్సరాల నుంచి కూడా బీజేపీని తలుచుకుంటేనే బీఆర్ఎస్ ఉలిక్కిపడి లేస్తుంది. ఒక నైట్ మేర్, ఒక పీడకల లాగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క అభివృద్ధి ప్రపంచం ఇంతింత ఒట్టుడింతే లాగా రాష్ట్రం తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని పెంచుకుంటూ గెలుస్తూ ప్రజలకి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక ఏదైతే అంత్యోదయం అభివృద్ధి ఫలాలు లాస్ట్ వ్యక్తికి చేరేదాకా ఏ విధంగా అయితే కృషి చేస్తుందో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ యొక్క ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ పాతాళానికి తొక్కేశారు ప్రజలు. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ దేశానికి సంబంధించిన శాసనాలు రాసే పార్లమెంట్ లో వీళ్ళ యొక్క మచ్చు కూడా ఒక ఎంపీ లేని దుస్థితికి బీఆర్ఎస్ పాతరేసి పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళకి పోటీ చేయడానికి కూడా ముఖం లేదు, ఏ పోస్ట్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ఇంతో ప్రజాభిమానాన్ని చొరగొనే ప్రయత్నంలో ఉంది, కానీ గెలిచేంత స్థాయిలో ఆ ప్రజాభిమానం లేదు, ఇంకా పెంచుకోవాలి వాళ్ళు. సో మన ప్రస్తుత టాపిక్ ఆయన మీరు ఇద్దరు ఒకటే అని తెలుసండి, మీరు 100% మీరు ఇద్దరు ఒకటే అని తెలుసు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, ఆయన అమరేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంతో అంతో దాన్ని చచ్చిపోయిన పాముని బతికిద్దామని ఆ తల మీద ఒకటే నీళ్లు పోసి పాలు పోద్దామని చూస్తుంటే చచ్చిన పాము ఎప్పుడు బతకదు. కానీ ప్రజలు కూడా ఇలాంటి విశ్వాసాన్ని దాని వైపు చూపించరు. అభివృద్ధి ఒకటే పనిచేస్తుంది. ప్రజల యొక్క మదిలో, వాళ్ళ యొక్క గుండెల్లో ఎప్పుడు పదిలంగా దాచుకునేది ఏ పార్టీ చేసిన అభివృద్ధినైనా సరే పదే పదే ప్రశంసిస్తారు, దాని వైపే ప్రయాణం చేస్తారు. ఆ దిశగానే ఓటింగ్ జరుగుతుంది. ఈ నగర ప్రజల యొక్క జీవనం చిందర వందరయ్యింత అస్తవ్యస్తం అవడానికి బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఇంతో అంతో ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి కాంగ్రెస్ కి స్థానిక సంస్థల్లో ఇప్పుడు కొత్త తరం కాంగ్రెస్ యొక్క పాలన కూడా చూస్తారు, ఎన్నో సీట్లు ఇచ్చి. కానీ వీళ్ళు భ్రమపడుతున్నట్టుగా కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ అనేది చట్టబద్ధత జీవో తీసుకొచ్చినా కూడా రాజ్యాంగపరమైన ఆమోదానికి నోచుకోదు అంత త్వరగా. దానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. ఎన్నో రకాల అప్రూవల్స్ సెంట్రల్లో రాష్ట్రపతి దగ్గర నుంచి, పార్లమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. అందరి ఆమోదంతో దీనికి చట్టబద్ధత వస్తే నిజంగా బీసీల యొక్క భవితవ్యం మారబోతుంది. అమరేంద్ర గారు ఒక కార్యకర్తగానో, ఒక నాయకుడుగానో ఆయన మొత్తం జీరో అయిపోయిన పార్టీని లేపాలని చూస్తే ఏం పెట్టి లేపినా అది లేవదండి. సాక్షాత్ అమృతం తీసుకొచ్చి పోసిన పార్టీకి అది బతకదు. అది ఎవరు చేసిన పాపానికి ఆడిపోతాడు అన్నట్టు. సార్ మీరు కాంగ్రెస్ నుంచి ఒకవేళ కూర్చుంటే నేను ఏమన్నా గానీ మీరు ఏ నలుగురు అంటుర్రో, ఏ నలుగురు అంటుర్రో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వక్తలకనే మాట్లాడుతున్నారు. నెహ్రూ ఇందిరాగాంధీని తీసుకొస్తాడు, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని తీసుకొస్తుంది, రాజీవ్ గాంధీ మేనకా గాంధీ వస్తుంది, మేనకా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ వస్తాడు. వాళ్ళైతే కుటుంబ పాలన కాదా మీకు? మీ కళ్ళు కబోదిలా? మీరు ఎట్లా పక్కన పడతారు సార్? మీరు ఎట్లా పక్కన పడతారు? మీరు కుటుంబ పాలన చెప్తలేరా? దాని గురించి చెప్పారా మీరు? మీరు కుటుంబ పాలన గురించి చెప్పారా మీరు? మీరు విదేశీ మహిళలు తెచ్చి మళ్ళీ బ్రిటిష్ పరిపాలన చేద్దామనుకున్నారు, చెప్పరా మీరు? బీఆర్ఎస్ కుటుంబమే చిన్న భిన్నమైంది, అదే 10 ముక్కలైంది. అరే మీరు 26 రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. దాన్ని గ్రహించుర్రి. పట్లు పడుతున్న పార్టీ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు నమ్మకపోతే స్థానిక సంస్థలను చూపెడతాం కదా సార్, మీరు నమ్ముతారా నమ్మరా అనేది. 3 పార్టీల వాదన విన్నారు మోహన్ రావు గారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, లేకపోతే అందరినీ కూడా చీకొట్టే పరిస్థితి ఉందా చెప్పండి ఒక విశ్లేషకులుగా మోహన్ రావు గారు. తర్వాత కాంగ్రెస్. సార్, నేను ఈ డిస్కషన్ లో వచ్చిన కొన్ని అంశాల మీద జస్ట్ ఐ వాంట్ టు మేక్ సమ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే శాశ్వతమైనటువంటి మిత్రులు కానీ శాశ్వతమైనటువంటి శత్రువులు కానీ ఎవరు ఉండరండి. అదందరూ మనకు తెలిసినటువంటి క్వశ్చన్. తర్వాత బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడినప్పుడు మనకందరికీ తెలుసు, గత అసెంబ్లీ ఎన్నికలు కనుక తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఎమ్మెల్యే సీట్లు గెలవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఐ టు అగ్రీ
బీఆర్ఎస్ ఏమీ చేయలేదు అంటే నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే మనం జంట నగరాలను కనుక తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో చాలా ఫ్లైఓవర్స్ అనేవి వచ్చాయి. ఇందులో ఏ రకమైనటువంటి యొక్క అనుమానం కూడా లేదు. అది మన కళ్ళ ముందు అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి నోబడీ విల్. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని రోజులు బీజేపీతో దోస్తీ కూడా చేశారు. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోవచ్చు. అది కూడా అందరికీ తెలిసినటువంటి యొక్క వాస్తవం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి, తర్వాత కమ్యూనిస్టులకి మొదటి నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి సార్. ఇందిరాగాంధీ టైంలో కూడా వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి ఉండేవి. కాకపోతే ఇక్కడ నాకు ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ ఎరువుల సమస్యల గురించి చర్చించడం అనేది జరిగింది. ఈ ఎరువుల సమస్యల గురించి చర్చించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము సరి అయినటువంటి వాళ్ళు అడిగిన దాని ప్రకారం మేము వాళ్ళకి ఎరువులు ఇచ్చాం, కానీ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో డిఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇఫ్ యూ పర్మిట్, ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. మరి ఇది ఎంతవరకు నిజం? బీజేపీ వాళ్ళు నిజంగా సరి అయినటువంటి యొక్క ఎరువుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా అనేది మనకి బీజేపీ ప్రతినిధి సుందరయ్య గారు చెప్పాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను సార్. ఇంకా కుటుంబ పాలన గురించి మాట్లాడినట్టయితే, నో డౌట్ కాంగ్రెస్ లో కొంతమేర కుటుంబ పాలన ఉంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం మనకు లేదు. కాకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే ప్రాంతీయ పార్టీల్లో కూడా కుటుంబ పాలన అనేది ఉంటుంది సార్. అది జగమెరిగిన సత్తా. అందులో మీరు నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు డిఎంకే తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ తీసుకున్నా కూడా కుటుంబ పాలన అనేది చాలా వరకు ఉంటుంది. అందులో ఏ రకమైన అయితే ఇంకొక విషయం ఏంటంటే, కుటుంబ పాలన ఉన్నంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారని కూడా నేను అనుకోవచ్చు. ఎందుకంటే నాయకులు నష్టమే ప్రజలు ఓట్లేస్తారు, కుటుంబ పాలన ఉన్నంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారు అనుకోవడం కూడా పొరపాటు. ఆ రకంగా ఉన్నట్టయితే మరి మోడీ అధికారంలోకి వచ్చేవాడు కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు. ఎందుకంటే కొంచెం మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇంకా బీజేపీ ఏ రకంగా ఉంటుంది అన్నప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పడం ఏంటంటే, అర్బన్ ఏరియాస్ లో బీజేపీ కొంచెం బాగానే ఉండొచ్చు. ఇందాక మిత్రులు కూడా చెప్పారు 47-45 సీట్లు జిహెచ్ఎంసీలో వచ్చాయని. కానీ రూరల్ ఏరియాస్ లో కొంచెం బీజేపీకి అంత తగినటువంటి యొక్క బలం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళకు ఆశించిన మేర ఫలితాలు బీజేపీకి ముఖ్యంగా గ్రామీణ స్థానిక పాలనలో రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కాంగ్రెస్, శ్రీనివాస యాదవ్ గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీని పట్టుకొని మొత్తం కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పూర్తిగా విజయం సాధిస్తే బీఆర్ఎస్ ని జీరో చేయడానికి అవకాశం మీకు. అలాంటి దాన్ని ఏ విధంగా మీరు దానికి సన్నద్ధంగా ఉన్నారా? ఆ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉంది? ఒకటి సార్, వారు చెప్పినట్టు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అన్నందుకు జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చిన్నమ్మాయికి ఉండి ఎన్నో పర్యాలు తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చి తండ్రి ఉత్తరాలు చదివి ఆమె రాసుకొని, అంటే దేశం సెక్యులర్ భావాలు దేశం కోసం పనిచేసింది. ప్రధానంతరం రాజీవ్ గాంధీ గారు వచ్చాడు. రాజీవ్ గాంధీ గారు రాజకీయం చేసే ఉద్దేశం అంటే పైలట్గా పెట్టాడు కాదు. అంటే తల్లి చనిపోయింది, ఆ పరిస్థితుల్లో అందరూ రాజీవ్ గాంధీ కావాలని కూడా వచ్చారు. ప్రధానంతరం ఇటలీ ఆయన ఉమా భారతి గారు ఆ రోజు నాడు భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీ గారిని నెపం పెట్టి ఇటలీ ప్రధానమంత్రి కావద్దంటే మన్మోహన్ సింగ్ గారిని చేసేది తప్ప రెండోసారి అవకాశం వచ్చినా తన కొడుకుని చేయలేదు రాహుల్ గాంధీ గారిని. ఎందుకు అంటే ప్రజలల్లా అభిమానం వచ్చి ప్రజల అభిమానం చురగొనుకొని ఈ దేశ సమైక్యత సమగ్ర దృష్టిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కుటుంబ పాలన అంటే ఎమ్మటే వాళ్ళు ఉండి ఏదో కేసీఆర్ గారు ఉండి కేటీఆర్ గారు పెట్టాడు, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని పెట్టినట్టు కవిత గారిని పెట్టినట్టు ఏం చేయలేదు ఒక భాగం. ఇంకోటి అందులో కమ్యూనిస్టులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సెక్యులర్ పార్టీ తోటి ఎన్ని యుద్ధాలు, ఊర్లలో పోతే ఒక ఊర్లో 3-4 స్తూపాలు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 3-4 స్తూపాలు కమ్యూనిస్టులు ఉంటాయి గ్రామ స్థాయిలో. అయినా దేశ స్థాయిలో మతోన్మాద పార్టీ బీజేపీ రకరకాల శక్తులను ఓడించాలనే ఉద్దేశంతో సెక్యులర్ భావాలతో మాతోటి కలిసి వచ్చు. అయినప్పటికీ వాళ్లకు రకరకాల తాయిలాలు పెట్టి కేసీఆర్ గారు ఒక పర్యాయం వారితో కలిసి, ఒక పర్యాయం తెలుగుదేశం వారితో కలిసి తదనంతరం అదే కమ్యూనిస్టులను నక్కేయటం ముంచిన చరిత్ర కేసీఆర్ గారిది. మునుగోడు ఎలక్షన్ల కాడికి వస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళను ఉప ఎన్నికల మెడల్ బట్టి బయటకు నెట్టేసిన చరిత్ర కేసీఆర్ గారిది. కాబట్టి కాంగ్రెస్ సెక్యులర్ భావాలతో అందరినీ కలుపుకున్న కమ్యూనిస్టు ఇందిరాగాంధీ గారి కాంచి ఇప్పటివరకు మాతోటే ఉన్నారు. ఏదో కులం అంటే కుటుంబ పార్టీ అంటే మీ లెక్క ఏదో కుటుంబ పార్టీ అన్నప్పుడు దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చి, భారతదేశం స్వాతంత్రం కోసం గాంధీ గారు స్వాతంత్రం వచ్చాక ప్రాణాలు బలిదానం చేసిన గాంధీ గారు అయితే దేశం సమానత్వం సెక్యులర్ భావాలతో ఉండాలని చెప్పి ప్రాణాలు బలి ఇచ్చిన అమ్మ ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎందుకు చనిపోయారండి?
ఈ దేశంలో టెర్రరిజం పెట్టుమెత్తున్న సమయంలో రాజీవ్ గాంధీ గారిని మా పార్టీ కోల్పోవడం జరిగింది. తదనంతరం చిన్నపిల్లలను పెట్టుకున్న సోనియా గాంధీ కూడా ఎన్నో ఆటుపోట్లు వచ్చినా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ పక్ష కాంగ్రెస్ పార్టీకి మేము ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరిగే స్థానిక ఎన్నికలలో ఎవరు ఏది చెప్పినా బీఆర్ఎస్ పార్టీ మట్టి గడిచేది ఖాయం. మేము అక్కడ ఎందుకంటే మేము చేసిన పనులే చెప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, అదే విధంగా మా మహేష్ కుమార్ గౌడ్ బీసీ నుంచి ఒక పిసిసి అధ్యక్షుని చేసినాం. ఈ రోజు నాడు ఈ రాష్ట్రం నుంచి మధుయాస్కి గౌడ్ ఒక ఆల్ ఇండియా సెక్రటరీ, ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బలైన వర్గాల నుంచి ప్రాతినిధ్యం కోసం వాకిటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంటే బీసీలను మేము ఎలక్షన్ల కోసమే వాడుకోవట్లే. అంటే ఇలాంటి వాళ్ళని తీసుకొని కొండా సురేఖ గారు బీసీలను ఎంతో మంచి చేసి రకరకాలుగా మేము ప్రజలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఏదైతే ఎలక్షన్ల వాగ్దానాలు ఇచ్చినామో దాదాపు అలా ముఖ్యమైన వాగ్దానాలు చేసినాం. కొన్ని గొప్ప, ఎందుకంటే ఈ రాష్ట్రం ఇట్లా దివాలా తీసి ఇంత సంక్షోభం ఉంది కాబట్టి అయినప్పటికీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ మేము ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టో ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నిర్వర్తిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సంక్షోభం వచ్చింది, కొన్ని వేల కోట్లు నష్టమైతుంది తుఫాన్ తోటి. అయినప్పటికీ ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాం. ప్రజలకు ఉన్నది మొత్తం మేము చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామ రక్ష, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఇంకోటి బడుగు బలైన వర్గాలకు గతంలో మురళీధరరావు కమిషన్ అనుకోండి, సిక్స్ కమిషన్ తో కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. ఎన్నికలలో స్థానిక బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. విజయడంకా మోగిస్తూ అసెంబ్లీ ఎన్నికల కంటే 70% పైచిలకు మేము గెలుస్తాం, ధీమా ఉంది, గెలుస్తాం. శ్రీనివాసరావు గారు, ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు సమస్య తీవ్రంగా, దాంట్లో ఉన్న అలైన్మెంట్ లో తేడాలు జరిగినాయి, దాంట్లో అంతా నష్టపోయారు, దానికి బాధితులు ఎక్కువ మంది ఉన్నారు, ఆ ఎన్నికలను బహిష్కరించండి అని కేటీఆర్ గారు పిలిపించారు. దాని మీద అంటే ఇప్పుడు అది సూర్యాపేట, నల్గొండ, సూర్యాపేట అంటే మీ ఏరియాలో నుంచే కొంత ఇదైతుంది. దాని పరిస్థితి ఎట్టుంది? దాని ఏ విధంగా నిజంగా బాధితులు సూర్యాపేటకి రాస్తారు అది నల్గొండ చౌటిప్పల్ ఆర్డీఓ ఆఫీస్ లో ధర్నా చేస్తారు వాళ్ళు. నేను ఉన్నాను ఆ రోజు అక్కడ. అయితే సార్ రీజనల్ రిజర్వ్ రోడ్ కాడికి వస్తే ఎంతసేపటికి ప్రభుత్వం కాడికి చేస్తే రాళ్ళేస్తాని కోసమే బీఆర్ఎస్ సిద్ధమే తప్ప, అంటే వాళ్ళు చేస్తే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ టెండర్లు ఉన్నాయి, వాళ్ళు ఎలక్షన్లు వస్తాయని తెలిసి కూడా వాళ్ళు 30 సంవత్సరాల వరకు టెండర్లు వేసి వేసిపోతే తప్పులేదు. ట్రిబుల్ ఆర్ అనేది ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వచ్చి అంటే ఈ హైదరాబాదు అభివృద్ధి చెందే ఒక సదుద్దేశంతో చేసేది తప్ప, ఒకవేళ అనలేదన్నా పొరపాట్లు అనుకో కాంప్లైంట్ చేయాలి తప్ప ఎంతసేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఇప్పుడు యూరియా వచ్చింది, యూరియా వచ్చినప్పుడు ఇప్పుడు సరే కొన్ని సమస్యలు ఎవరు ఉన్నదంటే రైతులు ఉన్నారు సార్. రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరగలేదా? యూరియా ఇయ్యలేదంటుంటే నువ్వు రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, నువ్వు రిపోర్ట్ మా దగ్గర తగ్గినాయి, మా ప్రభుత్వాలు తగ్గినాయి. 2 సంవత్సరాలు ఎంతమంది రైతులు మీకు తెలియకపోతే మీరు కౌలు రైతులకు కూడా మీరు రైతు బీమా రైతు బంధు ఇస్తా అన్నాక మీ కౌలు రైతులు ఎంతమంది చచ్చిపోయారో లెక్కలు తీసుకోరన్నా. మీరు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, లెక్కలు తీసుకోరే మీరు. రైతులు ఇన్ని హామీలు కూలీలకు ఇస్తున్నారు 12,000. ఇస్తాం దానికి మేము ఈ రాయితీని 8 లక్షల కోట్లు అప్పులు చేసి వడ్డీ గట్టిస్తందుకోసమే ప్రభుత్వం ఎన్నో తలమునకలైపోయి ఎంతో మందితోటి మాట్లాడేదో చేసే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మీరు చేసి ఒక కాళేశ్వరంలో 1,00,000 కోట్ల పైచిలకు కుంభకోణాలు చేసి అతిగతి లేకుండా నీళ్లు రాని పరిస్థితి రైతులకు చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి క్రమ పద్ధతిలో వాటిని అధిగమించుకుంటూ మేము మనం అంతా నల్గొండలోనే గాని నల్గొండ జిల్లా అంటే ఇలా ఫ్లోరైడ్ బాధతోటి సగం మంది కాళ్ళు చేతులు వంకర పోయి పండ్ల మీద నల్ల పార్కలు వస్తుండే. అట్లాంటి స్థితి నుంచి ఈ 60 ఏళ్ళ దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల కనీసం కృష్ణా గోదావరి నీళ్ళు ఇయ్యలేని పరిస్థితిలో గోదావరి నీళ్లు తెచ్చి రైతుల కాళ్ళు కడిగిన చరిత్ర ఇవాళ కేసీఆర్ది. అదే విధంగా మన మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్ల ఇచ్చి నల్లల కడ కొట్లాట బంద్ చేసి నువ్వన్నా నేనన్నా ఇలా సమాజంలో ఉన్నటువంటి నల్లల కడ కొట్లాట తగ్గింది మిషన్ భగీరథ నీళ్లతోటి. ఇవాళ ఎక్కడో పుష్కరాలలో గోదావరి పుష్కరాల్లో మునిగే నీళ్ళని ఇవాళ భువనగిరికి తెచ్చి కొండపోచమ్మ ద్వారా భువనగిరికి తెచ్చిన చరిత్ర ఇవాళ నీ సూర్యాపేట జిల్లాలో SRSP నుంచి తెచ్చిన చరిత్ర ఇవాళ
బిఆర్ఎస్ పార్టీది. ఎందుకు మాట్లాడతారా మీరు? కాళేశ్వరం కూలింది. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు శంకుస్థాపన ఎవరు చేసిర్రు? నల్లగొండ పానగల్ ఉదయ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో జరిగిందా, కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చి ముందుకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు తీసుకొచ్చింది ఎవరు? అయినా దాన్ని శంకుస్థాపన చేసి సమర్పించాం. వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో ఒప్పించి మీ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రికి బరాజులు తెలియదు, ఆయనకు ప్రాజెక్టులు తెలియదు, ఆయనకు చెక్ డ్యాములు తెలియదు, ఏం తెలియదు. అసలు అసలు మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు. ఉత్త మాటలు మాట్లాడి గాలి మాటలతోటి గాలి మాటలు చేస్తున్నారు మీరు. నేనేమంటాను, నిజాయితీగా మాట్లాడుకోరి. నీళ్ళు ఇచ్చినారే, మునుగోడు ప్రజలకు నీళ్ళు ఇచ్చిరా? అసలు బ్రాహ్మణుల ప్రాజెక్టు ఎవరు శంకుస్థాపన చేశారు? రాజశేఖర రెడ్డి గారా, కేసీఆర్ గారా? ఇక్కడ కూడా నీమ్స్ చేసిపోయింది, అక్కడ ఆడ కీమ్స్ చేసిపోయింది, అక్కడ పెట్టుకొని చేసుకున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజశేఖర గారిని ఒప్పించి బ్రాహ్మణ ప్రాజెక్టు కంప్లీట్ చేసడానికి కోసం ప్రయత్నం చేసి సొరంగ మార్గం ద్వారా కొంచెం మాట యథార్థం. ఇవన్నీ సార్ నేనేమంటున్నా, మోహన్ సార్ కూడా చెప్తున్నా, కేకే గారు కూడా చెప్తున్నా, మీరు కనుక ఈ స్థానిక సంస్థలు పెట్టండి. నేను ఒక 35 ఏళ్ల సంది రాజకీయాల ప్రత్యక్షంగా ఉన్నా. నేను మళ్ళా రాజకీయాలు మాట్లాడా. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. మీరు ఒక జూబ్లీ హిల్స్ గెలవండి, మీ బతుకులాలు జూబ్లీ హిల్స్ గెలవండి, స్థానిక సంస్థలు పక్కకు పెట్టుర్రి. జూబ్లీ హిల్స్ గెలిస్తే నేను రాజకీయాలకు రాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. నువ్వు అనగలుగుతావా? నువ్వు అనగలుగుతావా? ఒకటి చెప్తున్నా, నువ్వు ఛాలెంజ్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకంటే జెడ్పీటీసీలు ఎక్కువ వస్తాయి, మాకు మీకంటే ఎంపీటీసీలు ఎక్కువ వస్తాయి. ఓకే అన్నా ఇంకోటి చెప్తున్నా, మీరు ఇదే ఛాలెంజ్ చేస్తే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గెలుచుడు కాదు, మేము సైద్ధాంతిక పరంగా చేస్తాం తప్ప ఏదో కులాలను మాట్లాడి మతాలను రెచ్చగొట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి ఏదో గోపీనాథ్ గారు ఏం సంపాదించలేదు వారి భార్యకి ఇచ్చిన సానుభూతి కాదు. మీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి రెడ్డోళ్ళకే రాజ్యాధికారం ఇవ్వాలి, రెడ్డోళ్లే పరిపాలించాలి, రెడ్లకు మీ పార్టీలలో అధ్యక్ష పదవులు ఇవ్వండి అని చెప్పి ఇంకా మాట్లాడతారన్న మీరు? అదే రేవంత్ రెడ్డి గారు ఆయన చుట్టూ అందరు ఎవరుండో చూసుకోమనుకో. ఇప్పుడు అన్నగారు 42% బీసీ రిజర్వేషన్స్ కావాలని రాహుల్ గాంధీ మాట కోసం చిత్తశుద్ధితో పనిచేసి కులగన్న సర్వే చేసి 31 కులగన్నం చేసినా లేదా? మీరు 42% స్థానిక సంస్థల కాదు, మీ 60 ఏళ్ళు పరిపాలించిన పార్లమెంట్ లో ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లకు రిజర్వేషన్లు చేయలే. గది శాతం కాలేదు. గీడికి వచ్చాడా ఈ ముగ్గురు పిల్లలు వీళ్ళకే ఉండాలి, ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయదని చెప్పింది నీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ దీంట్లో ఒకసారి ఇక్కడ మొత్తం మీద ఇప్పుడు మీకు సుందరయ్య గారు మీరు చెప్పేసింది, దీంట్లో క్లోజ్ చేసేద్దాము. దీంట్లో ఇప్పుడు మూడు పార్టీలకి అటు కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలు ఏదైనా ఉన్నాయి ఇది అంటే అవి మీకు కానీ బీఆర్ఎస్ కానీ అనుకూలంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొని ఇప్పుడు కొత్త జీవో ప్రకారం రావటం అనేది కరెక్టా కాదా? రిజర్వేషన్ అమలు చేయగలుగుతుందా లేదా? మీ పార్టీ అభిప్రాయం చెప్పండి. కేకే గారు ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? నన్నేనా అడిగింది? కేకే గారు నన్నేనా అడుగుతున్నారు? 42% బీసీ రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల్లోనే. మోహన్ రావు గారు దీన్ని ఈ మొత్తం క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు దీంట్లో దీన్ని శాంటిటీ ఉంటుందా జీవో ప్రకారం? నాకైతే డౌటే సార్. ఎందుకంటే 42% నేను ఇందాకే మీకు చెప్పాను, అది 9th షెడ్యూల్లో లేదు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది. ఎవరైనా కోర్టుకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ దే ఫేస్ ది మ్యూజిక్. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా మనకి లేదండి. ఎందుకంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని 9th షెడ్యూల్లో పెట్టిస్తే బాగుండేది, అది జరగలేదు. కాబట్టి అంటే పార్టీలు దే మే నాట్ బి వెంచర్. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దాన్ని డైరెక్ట్ గా అపోజ్ చేయకపోవచ్చు, కానీ మిగతా ఎవరైనా అపోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు, అమరేంద్ర గారు, సుందరయ్య గారు, మోహన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు 3 పార్టీలకు కూడా కీలకంగా మారాయి. ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా
గెలుచుకొని బీఆర్ఎస్ ని ఇంకా మరింత ఇరకాటంలో పెడుతుందా, లేకపోతే బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందో అనేది అయితే చూడాలి. మొత్తం మీద కొత్త జీవోతో స్థానిక సంస్థల ఎన్నికలకైతే కాంగ్రెస్ సిద్ధం అవటం అనేది ఇప్పుడు బీసీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.